మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే. తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా తల మీదకొచ్చి కూర్చుంటే ఎవరైనా తీర్చగలరా? మీరు గొప్పోళ్ళక్క. మీరు ఏమైనా చేయగలరు. కానీ మాకు పరువే ప్రాణం. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, తినడానికి ఉన్నా లేకపోయినా పక్కింటోళ్ళకు కూడా తెలియనివ్వకుండా పరువు కాపాడుకుంటూ బ్రతికాం. మీరు ఇంకొక్క రోజుంటే కాలనీ మొత్తం తెలిసిపోతుంది. మా పరువు మొత్తం పోతుందక్క. అప్పుడు చావు తప్ప వేరే దిక్కుండదు మాకు. అందుకే ఆ ప్రాణాల విలువ మీకు తెలియాలని చిన్న అబద్ధం ఆడాను. అర్థం చేసుకుంటే అప్పు తీర్చడానికి కొంచెం టైం ఇవ్వండి. లేదంటే ఇదే కూరలో మీ చేతులతో మీరే విషయం కలిపివ్వండి. పరువు పోయాక చావడం కంటే చచ్చి పరువు కాపాడుకోవడం మంచిది కదక్కా. నేను బంగారం అని పిలిచాను కదా, నిజంగా నువ్వు మీ ఇంటికి దొరికిన బంగారం. ఇదే అప్పు గనక మీ నాన్న నీ చదువు కోసం చేసుంటే పైసా కూడా అడగకుండా వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ మీ లాయర్ అక్క కోసం అప్పు చేశాడు. మీ అక్క బుద్ధి నచ్చలేదు, మొహం నచ్చలేదు. అందుకే ఇన్స్టాల్మెంట్ల మీదైనా కట్టాల్సిందే. నీ జాలి దయ మాకేం అక్కర్లేదు. ఇన్స్టాల్మెంట్స్ లో కట్టమన్నావు కదా, కట్టేస్తాము. చూసావా ఎంత పొగరో? అయితే అప్పు తీర్చడానికి పూర్తి బాధ్యత నీదేనని బాండ్ పేపర్ మీద రాసివ్వు. ఎందుకక్క? నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది బంగారం, కానీ ఛాలెంజ్ చేస్తోంది కదా. ఈ చాముండితో ఛాలెంజ్ చేస్తే వ్యవహారం వేరేలా ఉంటుంది. బాండ్ పేపర్లు ఇవ్వరా? బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. కరెంట్ నారాయణ, దొరుకుతుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయటం కాదు. కాస్త వెనక ముందు ఆలోచించు. పనసకాయ కూర మాత్రం అదిరిపోయింది బంగారం. వెళ్ళొస్తా బంగారం. రండ్రా. ధరణికి ఈ రంగు బాగుంటుందో బాగుండదో. ధరణి తెల్లగా ఉంటుంది కదా, ఏ రంగునా బాగుంటుంది. ధరణికి మొదటిసారి డ్రెస్ కొంటున్నాను. నచ్చుతుందో నచ్చదో. ఎందుకు నచ్చదు? చాలా బాగుంది. హై ధరణి, నువ్వెప్పుడొచ్చా? నేనే ఈ చుడిదార తీసుకొని మీ ఇంటికి వద్దాము అనుకున్నా. నిజంగా నచ్చిందా? అవును, చాలా బాగా నచ్చింది. అనుమానం ఎందుకు?
ఎందుకంటే ఎందుకంటే 300 ధరని. చీప్ డ్రెస్ కదా, నీకు నచ్చుతుందో నచ్చదో అని. బహుమతి విలువ డబ్బు బట్టి కాదు, ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది. నీ మనసు చాలా గొప్పది కాబట్టి మీరిచ్చే బహుమతి కూడా గొప్పదే. థ్యాంక్స్ ధరణి. ఎవరితో మాట్లాడుతున్నారో శంకరయ్య? ఎవరూ లేరమ్మా. ఎవరు లేకపోతే గోలెందుకురా? ఈ మధ్య తిక్కగా ప్రవర్తిస్తున్నాడు. గాలిగా సోకిందేమో, ఎవరికైనా చూపించాలి అదవకి. మా అమ్మ పిసినారి, పైసా ఇవ్వదు. నీకు బట్టలు కొంటానంటే 200 ఇచ్చింది. నేనే ఇంకొక 100 వేసి 300 పెట్టి బట్టలు కొన్నా. మా అమ్మకు చెప్పొద్దు. ధరణి, ఈ డ్రెస్ వేసుకొని నువ్వు రేపు గుడికి రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను. శంకరయ్య మజ్జిగ తీసుకురానా? ఇద్దరికి పట్టుకురామ్మా. ఇద్దరా? ఇద్దరు ఎవరున్నారా? ఏమన్నా పిచ్చిగాని పట్టిందా ఏటి? తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? ఎవరిద్దరికి? ఇదంతా నా కళ. ఇది కళ అని చెప్తే తిట్టులు తిరుగుతుంది. అటు ఇటు చూస్తావేరా తెంగర వదవా? ఇద్దరెవరున్నారా? అమ్మా, మన ఇద్దరు ఉన్నాం కదా, మన ఇద్దరికి తెమ్మని చెప్పాను. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఒరే అన్నం తినేలరా? ఇప్పుడే వస్తానమ్మా. ఒరే కర్మరా కర్మ. ఈ మాయదారి సంత కదులుతుందో లేదో, ఎన్ని పాటలు పడాలో, పరువు పోయి ఎంత ఏడవాలోనని భయపడిపోయానే. మొత్తానికి చాలా తెలివిగా వాళ్ళని పంపించేశావే. తెల్లారినట్టే ఉంది దీని తెలివి. దాని చేతిలో తుపాకీ చూసావా? ఏదో మన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం కానీ దానికి తెక్కలేసి తలో బుల్లెట్ దింపుంటే ఈ పాటికి ప్రాణాలు గాల్లో కలిసిపోయిండే. బావుందయ్యా, మీరేమీ చేయలేకపోయారు. ఇదేదో దాని మాటలతో మాయ చేసి వాళ్ళని పంపిస్తే ఇలా మాట్లాడతావేంటయ్యా? వాళ్ళు అలాగే ఇంట్లో ఉండి తాగి తందనాలాడుతుంటే అప్పుడు బాగుండేది కదా. ఎన్నాళ్ళు ఉండిపోతారమ్మా? మహా అయితే ఈ రాత్రి ఉండేవారు, తెల్లారు లేచి ఇలాగే సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయేవారు. ఆయన నువ్వేంటే పెద్ద హీరోలాగా విషం కలపనని చెప్పగానే నన్నే చంపాలనుకుంటావా అని అందరినీ షూట్ చేసేసుంటే ఏం చేసుండేదానివే? అలా ఏం చేయదక్కా. ఎవరికైనా చావబోతున్నావని తెలిస్తే కోపం కన్నా ముందు భయం వస్తుంది. ఎలాగన్నా బతకాలి అన్న ఆత్రం ఉంటుంది. అప్పుడు నువ్వు చావవు అన్న నిజం చెప్తే అమ్మయ్యా బతికిపోయామన్న ఊరటుంటుంది. ఇంకా కోపానికి చోటెక్కడదక్కా. అందుకే ధైర్యం చేశాను. అదే వర్కౌట్ అయింది కదా.
చూసావే ఎంత తెలివిగా ఆలోచించిందో. లాయర్వి ఆ మాత్రం ఆలోచన నీకు రాలేదేంటే? ఆ, గొప్ప ఆలోచనలేవే. ఇంకా నయ్యం, రేపటి నుంచి దాని బదులు దీని కోర్టుకెళ్ళమనేవు. నా కూతురు వాళ్ళు అన్ని వేషాలు వేస్తున్నా మౌనంగా ఉండిపోయిందంటే ఏదో పెద్ద ఆలోచన చేసి ఉంటుంది. వాళ్ళ అదృష్టం వాడు బతికిపోయి వెళ్ళిపోయారే. ఇంకా బతికిపోలేదు నాన్న. నా ఇంటికే వచ్చి నాకే రివాల్వర్ పెట్టి బెదిరిస్తుందా? మినిస్టర్నే జైలుకి పంపించాను. ఇంకా అదెంత? దాన్ని మాత్రం వదలను నాన్న. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యాపారమే లీగల్ కాదు. నన్ను బెదిరించి బాండ్ పేపర్ మీద పెట్టించుకున్న సంతకాలు చెల్లవు. కేస్ ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పించి నా కాళ్ళు పట్టుకుని బతిమాలేలా చేయకపోతే నా పేరు శ్రావణియే కాదు. ఎందుకక్క ఈ కేసులు ఇవన్నీ? మనం డబ్బులు తీసుకోవడం నిజమే కదా, ఇన్స్టాల్మెంట్స్ మీద ఇమ్మన్నారు కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? గొడవలంటే గొడవలు. అది చేసిన దానికి ఏం చేసినా తక్కువే. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎందుకే కొండల్ని ఢీకొనాలని చూస్తావు? ఇప్పటికున్న గొడవలు సరిపోవా? ఆ మినిస్టర్ని జైలుకు పంపించా అని కాలర్ ఎగరేస్తున్నావు గాని వాళ్ళ మనుషులు నీకోసం తిరుగుతున్నారన్న సంగతి మర్చిపోయావా? నువ్వనుకుని దీని వెంట పడ్డా 2 సార్లు. చాలమ్మా, ఉన్న గొడవలు చాలు. ఈ కేసుల గురించి ఆలోచించడం మానేసి ఆ అప్పెలా తీరాలో ఆలోచించండి. రా బాబు, కూర్చో. ఆ, రా బాబు, కూర్చో. ఏంటి శంకరయ్య ఈ టైంలో వచ్చావు? రేపు నా పుట్టినరోజు అని చెప్పాను కదా లాయరమ్మా, ధరణిని కూడా గుడికి రమ్మని చెప్పాను కదా. అవును, రమ్మన్నావు, వస్తుందని చెప్పాను కదా. చెప్పారు, మరి ధరణికి డ్రెస్ కొన్నాను. ఈ డ్రెస్ వేసుకొని గుడికి రావాలని తీసుకొచ్చా. ధరణి, ఈ డ్రెస్ తీసుకో. రేపు ఇదే డ్రెస్ వేసుకుని గుడికి రావాలి, సరేనా? సరే, వెళ్ళేస్తాను ధరణి, వెళ్ళేస్తాను అత్తమ్మా. భోంచేసి వెళ్ళి బాబు. పర్లేదు అత్తమ్మా, అమ్మ వడ్డించి ఎదురు చూస్తూ ఉంటుంది, ఇద్దరు కలిసి తింటాం. వస్తాను మామయ్య. మంచిది బాబు. ఇంత రాత్రి పూట నీ కోసం డ్రెస్ తెచ్చాడు కదా, కొంచెం నవ్వితే నీ సొమ్మేం పోతుందే? ఇంతకీ పొద్దున్న ఈ డ్రెస్ వేసుకుని గుడికి వెళ్తున్నావా లేదా? అమ్మ వంకి చూస్తావేంటే? నీకు వెళ్ళడం ఇష్టం లేదా? అసలే చాలా కష్టపడి మళ్ళీ సంబంధం ఒప్పించాను.
ఇష్టం లేదని అనుమానం వస్తే ఇంకా అంతే. వెళుతుందిలేవే, వెళ్ళని చెప్పలేదు కదా. ఏమైంది నాని? మళ్ళీ టైలర్ గుర్తొచ్చిందా? లేదన్నయ్య, మరి కార్ యాక్సిడెంట్ గుర్తొచ్చిందన్నయ్య. మంచి కార్ పోయింది కదా. పోతే పోయిందిలే, నీకేం కాలేదు కదా. కాదన్నయ్య, నువ్వు ప్రేమతో కొనిచ్చిన కారు కదా, ఎంత బాగా చూసుకున్నానో తెలుసా. ఎవరైనా కారు మీద చెయ్యేసినా నేను అస్సలు ఊరుకునేవాడిని కాదు. కానీ నేనే యాక్సిడెంట్ చేసేసాను చూడు. అయిపోయింది కదా నాని, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ బాధపడతావు? ఆ కార్ పోతే ఏంటి, ఇప్పుడు అన్నయ్య నీకు ఇంకా కొత్త కార్ ప్రజెంట్ చేయబోతున్నాడు. హే, కొత్త కారు! థ్యాంక్స్ అన్నయ్య. ఉట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు నాని, మళ్ళీ ఇలా యాక్సిడెంట్ చేయనని అన్నయ్యకి మాట ఇవ్వాలి. అప్పుడేమో ఆ టైలర్ మీద కోపం వచ్చి యాక్సిడెంట్ చేశానమ్మా. ఇప్పుడు మర్చిపోతున్నాను కదా. మళ్ళీ ఎప్పుడైనా కోపం వచ్చినా కూడా యాక్సిడెంట్ చేయకూడదు. నీ కోపం కారు మీద చూపిస్తే ఆ కారు ప్రజెంట్ చేసిన అన్నయ్య మీద చూపించినట్టే. లేదమ్మా, ఈసారి మాత్రం అస్సలు అలా చేయను. సరే, ఇద్దరు గుడికి వెళ్ళి కారుకు పూజ చేయించుకొని రండి. అలాగే అమ్మా, రానయ్య రా. పద. అయ్యి రాధర్ని నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావా? నచ్చిందా? రాధర్ని పూజ చేసుకుందాం. అప్పులలో వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు. ఇప్పుడే నా పెళ్లి కూడా చేయాలా? ఇప్పుడు పెళ్లికి మళ్ళీ ఎంతో కొంత అప్పు చేస్తారు. నేను కూడా పెళ్లి చూసుకుని వెళ్ళిపోతే ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? అక్క ఎందుకింత హడావిడి చేస్తుందో, నాన్న ఎందుకింత తొందర పడుతున్నారో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు తల్లి. మీరు వెళ్ళి పూజ చేయించుకోనండి. నువ్వు వెళ్ళి పూజ చేయించానయ్య, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఇక్కడే ఉండు.
అమ్మో ధరణి వెళ్ళిపోతుంది. చెప్పింది గుర్తుంది కదా, ధరణి అంటే నాకు చాలా ఇష్టం. ధరణి ఏం కోరుకునిందో అన్ని కోరికలు తీర్చేయాలి. ధరణి ఏం కోరుకున్నావు? నేను మాత్రం నువ్వేం కోరుకున్నావో ఆ కోరికలు మొత్తం తీర్చేయమని కోరుకున్నా. నువ్వు ఎలాగో మన పెళ్లి బాగా జరగాలని కోరుకొని ఉంటావు, అంతే కదా? అయిపోతుంది ధరణి. ఈసారి ఏ గొడవలు జరగదు ధరణి. మన పెళ్లి జరగకుండా ఎవరూ ఆపలేరు.